కొందరు కలహాలు పెట్టి కడుపు నింపుకుంటాడు అని నారద మహర్షిని అంటారు. సినిమాల్లో కూడా చూపిస్తున్నారు. అది సరికాదు. నారద మహర్షి వేటి మధ్య ఎవరెవరికి మధ్య తగులు పెడతాడు. ధర్మంతో అధర్మం, సత్యంతో అసత్యం తలపడేటట్లు చేసి చివరకు సత్యం జయించేటట్లు చేయడమే నారద మహర్షి అవతార మహత్యం. భగవంతుణ్ణి లీలలో సహాయపడటం కోసం నారద మహర్షి వంటి మహనీయులు జగత్ కళ్యాణం కోసం సహాయపడుతూ ఉంటారు. నారదుణ్ణి దేవతలే కాదు రాక్షసులు గౌరవిస్తారు. వాల్మీకి, వ్యాసుడు, శుకుడు, ప్రహ్లాదుడు, ధ్రువుడు మున్నగురు మహనీయులను తయారు చేసినటువంటి గొప్ప మహర్షి నారద మహర్షి. నారాయణ నామాన్ని పలుకుతూ ఎందరినో భగవద్భక్తులుగా చేస్తుండే నారద మహర్షి భక్తి సూత్రాలను రచించి ఎందరినో భక్తి మార్గం వైపు నడిపించారు. నారద మహర్షి కలహబోజుడు కాదు, ధర్మాన్ని గెలిపించే గొప్ప మహర్షి. నారాయణ నారాయణ. స్వస్తి.